ఆర్టీసీ అసలే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న సంస్థ. పైగా అద్దె బస్సులు తిరిగినా తిరగకపోయినా రెంట్ కట్టాల్సిందే. అద్దె బస్సులతో సంపాదన కన్నా నష్టమే అధికం. అయినా సరే అద్దె బస్సులను యాజమాన్యం ప్రోత్సహించడం వెనుక గల కారణాలేంటి? ఇవే కార్మిక సంఘాల ప్రశ్నలు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అద్దె బస్సులు ఇంకాస్త భారంగా మారాయంటున్నారు కార్మికులు. రోజురోజుకు అద్దెల భారం పెరిగిపోతుండటంతో నష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయని చెబుతున్నారు. అయినా మళ్లీ వాటి కోసం టెండర్లు పిలవడం సరికాదంటున్నారు. బస్సులు నడిచినా నడవకున్నా అద్దె చెల్లించాల్సిందే. దీంతో అదనపు నష్టాలు వస్తున్నాయని చెబుతున్నారు కార్మికులు. ఆర్టీసీలో ప్రస్తుతం 22,000 బస్సులుండగా వీటిలో 4,000 వరకు అద్దె బస్సులున్నాయి. ఈ అద్దె బస్సు సర్వీసుల్లో అత్యధికంగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులే. ఇవి మినిమం రోజు 300 కిలోమీటర్లు తిరగాలి. అయితే బస్సు తిరిగినా తిరగకపోయినా అద్దె చెల్లించాల్సిందే. ఇలా తిప్పుకున్నందుకు కిలోమీటర్కు 13 నుంచి 15 రూపాయలు చెల్లిస్తుంది ఆర్టీసీ. అద్దె బస్సులు ఆర్టీసీ పాలిట శాపంగా మారుతున్నాయనేది కార్మిక సంఘాల మాట. అయినా వాటినే యాజమాన్యం ప్రోత్సహించడంపై విమర్శలొస్తున్నాయి. గతంలోనే అద్దె బస్సులు నడపొద్దనుకున్న యాజమాన్యం మళ్లీ అద్దె బస్సుల విధానాన్ని తెరమీదకు తీసుకురావడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ విభజన విషయం ఎటూ తేలకముందే అద్దె బస్సులకు టెండర్లు పిలవడం వెనుక మతలబేంటని ప్రశ్నిస్తున్నారు కార్మికులు. ఆర్టీసీ నష్టాల్లో ఉండి తెలంగాణ బైఫర్గేషన్ అయ్యి ఇప్పుడు తెలంగాణ ఏర్పడాలనే టైంలో ఆర్టీసీ యాజమాన్యం సందట్లో సడేమియాలాగా 1,500 హైర్ బస్సులను తీసుకోవడానికి టెండర్లు పిలవడాన్ని మేము నిరసిస్తున్నాం. 1,500 బస్సులు టెండర్లు పిలిచే ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది? గతంలో ఎందుకు లేదు? గతంలో ఉన్న బస్సులు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా నష్టాల్లో ఉన్నాయి. దానివల్ల ఆర్టీసీకి నష్టం వచ్చింది. ఆ బస్సులు పనికిరావు అని చెప్పినాం. గతంలో కూడా బస్సులు తీసుకోవద్దని చెప్పినాం. చెప్పిన తర్వాత చాలా బస్సులు కూడా వాళ్ళంతా లాభాలు లేవని చెప్పి అమ్ముకున్నారు. స్కూళ్ళ బస్సులకు అమ్ముకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ ఆర్టీసీ యాజమాన్యాన్ని కొత్త బస్సులు ప్రవేశపెట్టాలి, పాత బస్సులు తీసేయాలని చెప్పి మేము డిమాండ్ చేసి ప్రభుత్వాలను కూడా గ్రాంట్ ఇవ్వాలని చెప్పి యూనియన్గా మేము కొట్లాడుతూ ఉంటే ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం రెండు ప్రాంతాలు విడిపోయే ముందు 1,500 బస్సులు కావాలి అని చెప్పి టెండర్లు పిలవడంలో అది ఏదో స్వార్థం ఉండి ఉంటుంది. అద్దె బస్సులకు రోజుకు ఆర్టీసీ చెల్లించేది అక్షరాల 1,50,00,000. లెక్క ప్రకారం తిరిగినా తిరక్కపోయినా ప్రయాణికులు ఎక్కినా ఎక్కకపోయినా 3,900 బస్సులకు అద్దె కట్టాల్సిందే. ఇలా సంస్థలోని 4,000 బస్సులకు ఆర్టీసీ నెలకు 45 కోట్లకు పైనే చెల్లిస్తుంది. కొంతకాలంగా ఈ బస్సుల్లో వచ్చే ఆదాయం కన్నా సంస్థ నుంచి చెల్లించే చెల్లింపులే అధికమయ్యాయంటున్నారు కార్మిక సంఘాల నేతలు. దీంతో అద్దె బస్సులను నడపొద్దని ప్రతిపాదనలు తయారు చేసుకున్న అధికారులు మళ్లీ వాటిని తెరపైకి తేవడం వెనుక కథేంటని ప్రశ్నిస్తున్నారు. అద్దె బస్సుల స్థానంలో 400 అద్దె బస్సులు అంటే ఈరోజు 1000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ 1000 మంది ఉద్యోగాలు కోల్పోయే ఆవశ్యకత ఏర్పడదు. ఈ ప్రభుత్వ వైఖరి కూడా బయటపడడం లేదు. అసలు ప్రభుత్వ అద్దె బస్సులకు అనుకూలంగా ఉందా? ఈ ప్రభుత్వ అనుమతితోటే పడదా? ఒక ప్రభుత్వ ప్రమేయం లేకుండా, ప్రభుత్వం తెలియకుండా ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులు టెండర్ పిలిపిస్తే మాత్రం వెంటనే రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఒక ప్రభుత్వ అనుమతితో అద్దె బస్సులు తీసుకొస్తే ప్రభుత్వం తెలంగాణ ప్రజలు చాలా మోసం చేస్తున్నట్టే. ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తెలంగాణ రాష్ట్రంలో లాభాల బాటలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా ఆర్టీసీ యాజమాన్యం తీరు మాత్రం దానికి తగ్గట్లుగా లేదంటున్నారు కార్మికులు.